హలో అండి, వెల్కమ్ టు బిగ్ బాస్ అప్డేట్స్. సో ఫస్ట్ నామినేషన్లో సీతక్క గారు బేబక్క గారిని 2 కర్రీస్ విషయంలో నామినేట్ చేస్తారు. 2 కర్రీస్ వద్దన్నారు కదా, ఎలా చేశారు అని. వారేమో చికెన్ అండ్ వెజ్ వాళ్ళ కోసం ఆలు అన్నట్టు చెప్తారు. నెక్స్ట్ విష్ణుప్రియ గారు సోనియా గారిని నామినేట్ చేస్తే దానికి సోనియా గారు రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు నీకు అవసరం లేదు అన్నట్టుగా చెప్తారు. నెక్స్ట్ అభయ్ నవీన్ గారు నాగమణికంఠ గారిని ఊరికే హైపర్ అవుతున్నారు, ఆదిత్య ఓం గారు వచ్చినప్పుడు కూడా కామ్ డౌన్ అవ్వలేదు అన్నట్టుగా చెప్తారు. నెక్స్ట్ ప్రేరణ గారు సోనియా గారిని నామినేట్ చేస్తారు. దానికి సీరియస్నెస్ లేదు అని మీరు ఎలా చెప్తారు అన్నట్టుగా ప్రేరణ గారు సోనియా గారితో అంటారు. నెక్స్ట్ నాగమణికంఠ గారు భాష గారిని నామినేట్ చేస్తారు. సో దానికి భాష గారు పాలిటిక్స్ చేయొద్దు ఇక్కడ అన్నట్టు చెప్తారు. అండ్ విష్ణుప్రియ గారి గురించి వర్డ్స్ ఎలా యూస్ చేస్తున్నారో 3 days నుంచి చూస్తున్నా అన్నట్టుగా చెప్తారు. నెక్స్ట్ ప్రేరణ గారు నాగమణికంఠ గారిని నామినేట్ చేసినప్పుడు వారు ఎమోషనల్ అవుతారు. నా బ్యాక్గ్రౌండ్ మీకు తెలియదు, మా నాన్న లేరు, అమ్మ చనిపోయారు, ఇలా జరిగింది అని చెప్తే అందరూ. పృథ్వీ గారు బేబక్క గారిని నామినేట్ చేస్తారు. సో ఇది నాకౌట్ గేమ్, ఎప్పుడైనా వెళ్ళొచ్చు అన్నట్టుగా చెప్తారు. బేబక్క గారు నా బిహేవియర్ ఇంతే అని అంటారు. నెక్స్ట్ ఆదిత్య ఓం గారు బేబక్క గారి గురించి లాజిక్తో మాట్లాడాలి, ప్రూఫ్ ఉండాలి అన్నట్టుగా చెప్తారు. నెక్స్ట్ కిరాక్ సీత గారు ప్రేరణ గారిని నామినేట్ చేస్తారు. సో నేను హర్ట్ అయ్యాను అన్న పాయింట్ మీద చెప్తారు. ప్రేరణ గారు నేను టెండర్గానే చెప్పాను అని డిఫెండ్ చేసుకుంటారు. నెక్స్ట్ విష్ణుప్రియ గారు కూడా నేను హర్ట్ అయ్యాను అన్నట్టుగా చెప్తారు. సోనియా గారేమో క్లియర్గా పాయింట్ చెప్పండి, ఎగ్జాక్ట్గా ఏముందో చెప్పండి అన్నట్టుగా సోనియా గారు మాట్లాడతారు. సో నెక్స్ట్ అభయ్ నవీన్ గారు ఒరిజినల్ ఏంటి, ఫేక్ ఏంటి, ఎవరు ఎలా గేమ్ ఆడుతున్నారు అనేది ఆడియన్స్ డిసైడ్ చేస్తారు అన్నట్టుగా చెప్తారు. నెక్స్ట్ ప్రేరణ గారు మీ పాస్ట్ చెప్తే ఏం యూజ్ ఉంటుంది అన్నట్టు నాగమణికంఠ గారితో మాట్లాడతారు. నేను గేమర్ని అన్నట్టుగా చెప్తారు. దానికి అభయ్ నవీన్ గారు అప్రిషియేట్ చేస్తారు. నిఖిల్ గారు ఇది నేషనల్ టెలివిజన్, ప్రాపర్గా వర్డ్స్ యూజ్ చేయండి అని చెప్తారు. దానికి సోనియా గారు హూ ద హెల్ అన్నట్టు మాట్లాడతారు. నెక్స్ట్ పృథ్వీ గారు ఎమోషనల్గా ఆడకండి, సింపతి కార్డ్ యూజ్ చేయకండి అని చెప్తారు లాస్ట్లో. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.